హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రేస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనము పులుసు పొడి కోసము కడాయి పెట్టుకొని ధనియాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయ వేసుకొని ఎర్రగా వేయించుకొని పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత మనము మిక్సీలో ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే 2-3 పచ్చిమిర్చి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడాక అందులోకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కాస్తంత చిటికెడంత పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం అలాగే ఉప్పుని వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని మనము బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే 2 చిన్న సైజ్ టమాటోస్ని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనము సైమల్టేనియస్గా చింతపండుని కూడా నానబెట్టుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత మనము చింతపండు నానబెట్టుకున్న దాన్ని బాగా రసంగా పిండి ఇందులో వేసుకోవాలి. చూసారా ఎలా మనము వేసుకున్నామో? ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. సో దట్ మనకు ఆయిల్ అనేది పైకి తేలాలి. ఇలా చూసారు కదా ఈ వీడియోలో ఎలా తేలుతుందో, సో అలా మనకు ఆయిల్ అనేది పైకి తేలాలి. ఇలా పైకి తేలిన తర్వాత మనము 2 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత మనం కర్రీని ఒక 10 to 15 మినిట్స్ బాగా మరిగించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా మరిగించుకున్న తర్వాత మనము ఇందులోకి చేపలని పెట్టుకోవాలి. ఇలా నేను అడ్జస్ట్ చేస్తున్న విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులోకి చేపల్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మనము ఈ చేపల్ని వేసుకున్న తర్వాత గంట కానీ యూజ్ చేయవద్దు. ఎందుకు అంటే ఆ ఫిష్ అనేది మనకి విరిగిపోతున్నాయి, పీస్లు అనేవి విరిగిపోతాయి. కాబట్టి జస్ట్ మనం బౌల్ పట్టుకొని షేక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనము ముందుగా పొడి చేసుకొని పెట్టుకున్న ధనియాలు, ఎండుమిర్చి, వెల్లిపాయ పొడిని అందులో వేసుకొని అలాగే అందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. చూడండి ఎలా షేక్ చేస్తున్న బౌల్ని సేమ్ అలాగే షేక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా ఫిష్ మసాలాని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఫిష్ కర్రీ రెడీ.